ఇక పాకిస్తాను ఎల్ఓసి వద్ద వరుస కవ్వింపు చర్యలకు దిగుతా ఉంది. దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. దీంట్లో కంటే ఇంకా ఇక్కడ డీటెయిల్గా ఉంది. ఈనాడు 36 గంటల్లో మా మీద భారత్ సైనిక చర్య చేపట్టొచ్చు, మా దగ్గర పక్కా నిఘా సమాచారం ఉందని చెప్పేసి పాకిస్తాన్ మంత్రి నిన్న మాట్లాడిండు. అంటే పక్కా నిఘా సమాచారం ఉందంటే ఇక్కడ ఇండియాలో ఇంకా సంబంధించిన పాకిస్తాన్ సంబంధించిన వాళ్ళు ఉండి ఆ సమాచారం చేరవేస్తారనే అనుకోవచ్చు ఆ నిఘా వర్గాల్లో. చూద్దాం, డీటెయిల్స్ చూద్దాం. ఇస్లామాబాద్, కరాచీల నుంచి పీఓకేకు విమానాల నిలిపివేత, దాయాది దేశ విమానాలకు భారత గగనతల నిషేధం, సరిహద్దుల్లో కవ్వింపులపై పాక్కు భారత్ గట్టి హెచ్చరిక, మోదీ అధ్యక్షతన సిసిపిఏ భేటీ, సరిహద్దుపై సమీక్ష. రైట్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం తమపై 36 గంటల్లోగా దాడి చేయవచ్చని పాకిస్తాన్ చెబుతోంది. దీనికి సంబంధించి ఖచ్చితమైన నిఘా సమాచారం ఉందంటోంది. సమయం గడిచే కొద్దీ పొరుగు దేశంతో ఘర్షణ అవకాశాలు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, సమాచార శాఖ మంత్రి అతవుల్లా తరార్ బుధవారం ఇస్లామాబాద్లో పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీలో ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సరిహద్దులోని పరిస్థితిని సమీక్షించింది. సరిహద్దుల్లో కొనసాగుతున్న కవ్వింపులపై పాకిస్తాన్ను భారత్ గట్టిగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. భారత మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్, పాక్ సైనిక డైరెక్టర్ జనరల్ మంగళవారం హాట్ లైన్లో మాట్లాడుకున్నారు. మరి ఏంది, మరి మీరు ఏమనుకుంటారు, ఏం కథ, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మరి చూసుకుందామంటే చూసుకుందాం అన్నట్టుగానే ఈ ఏదైతే రెండు దేశాల మధ్య జరుగుతుంది. చూస్తే నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ కాల్పుల ఘటనలపై భారత్ తీవ్రంగా మండిపడిందని విశ్వసనీయ సమాచారం. పరిస్థితి తీవ్రతను గమనించిన పాక్ బుధవారం కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్ నగరాల నుంచి తన ఆక్రమణలోని కాశ్మీర్ ప్రాంత గిల్గిత్, స్కర్దు, ఇతర ఈశాన్య నగరాలకు వాణిజ్య విమాన సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది. గగనతలంలో నిఘాను పాక్ ముమ్మరం చేసినట్టు కూడా తెలిపింది. పాక్ విమానయాన సంస్థలు భారత గగనతలాన్ని వినియోగించుకునేందుకు వీలు లేకుండా నిషేధం విధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నోటం జారీ చేసింది. భారత విమానాలపై పాక్ ఇలాంటి నిషేధాన్ని వారం క్రితమే పాకిస్తాను ఇండియా విమానాలు వాళ్ళ దేశ గగనతల పరిధి ఉంటుంది కదా, ఆ లైన్ దాటి లోపల రావద్దని చెప్పేసి వారం క్రితమే నిషేధం విధిస్తే వరుస కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు నిన్న భారత ప్రభుత్వం పాకిస్తాన్ విమానాలు మన ఇండియా పరిధిలోకి రావద్దు, ఇండియా మీదుగా ఎగురొద్దు అని చెప్పేసి నిన్న నిషేధం చేశారు. అప్పుడు పుల్వామా, ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడికి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకునే స్వేచ్ఛను సైన్యానికే ఇచ్చినట్లు ప్రధాని మోడీ తెలిపిన నేపథ్యంలో ఆయన అధ్యక్షతన బుధవారం మరో 2 కీలక సమావేశాలు జరిగాయి. దేశ రక్షణపై అత్యున్నత నిర్ణయాలు తీసుకున్న బాధ్యత వ్యవహారాల కేబినెట్ కమిటీ, సిసిఎస్ అంటారు. ఒకటి కాక దేశానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న రాజకీయ వ్యవహారాల కమిటీ, సూపర్ క్యాబినెట్ అంటారు దీన్ని. ఈ రెండు భేటీలు జరిగినాయి. 2019లో పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత కూడా ఇదే కమిటీలో పాకిస్తాన్కు అత్యంత ప్రాధాన్య దేశం వాణిజ్య హోదా రద్దుతో పాటు పాక్పై మెరుపు దాడి ఏదైతే సర్జికల్ స్ట్రైక్ చేసారు కదా అప్పుడు కూడా ఈ సూపర్ కమిటీ నిర్ణయం తీసుకొని సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. సర్జికల్ స్ట్రైక్ చేసి ఒక రకమైన కంట్రోల్ చేయగలిగారు. ఇప్పుడు కూడా సేమ్ సూపర్ కమిటీ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేందుకు ఈ కమిటీలో నిర్ణయం తీసుకుని నిన్న జరిగినటువంటి భేటీలో ఒకవేళ ఆ నిర్ణయం కనుక తీసుకొని అది అమలైతే కనుక పాకిస్తాన్కు సంబంధించి మొత్తం భారత ఆర్మీ దాడి చేసేందుకు సిద్ధంగా ఉంది. అదే దాడి జరిగితే పాకిస్తాన్ మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తితో పాకిస్తాన్కి గట్టి బుద్ధి చెప్పొచ్చని ఒకవైపు నిపుణులు, మేధావులు అందరూ కూడా చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ ఇలాంటి చర్యలు జరుగుతుంటే బార్డర్లో పాకిస్తాన్ ఏమో బాంబులు వేస్తూ కాల్పులు జరుగుతూ కవ్వింపు చర్యలు అంటే రెచ్చగొట్టే ఇది చేస్తూ ఉంది. దాంతోపాటే ఫేక్ న్యూస్ అంటే పాక్ ఆర్మీ చీఫ్ తప్పిపోయిందని, కనిపించట్లేదని, తల దాచుకున్నాడని, పారిపోయిందని అంటే రకరకాల వార్తలు, ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తూ అంటే ఒక డైవర్షన్ చేసే ప్రయోగం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఇండియా చాలా దేశాలతోటి కూడా మాట్లాడుతుంది. ఇతర దేశాలతోటి సహకారం కోసం కావచ్చు, పాకిస్తాన్ను కట్టడి చేసేందుకు. పాకిస్తాన్ ఏదైతే ఉందో ప్రపంచ దేశాలన్నిటి కూడా పాకిస్తాన్ అనగానే ఒక టెర్రరిస్టు దేశంగా ఒక ముద్రపడి ఉంటుంది. దానికి సంబంధించి అలాంటి దేశానికి కొంత బుద్ధి చెప్పాలి, సపోర్ట్ చేయకుండా ఉండాలి. యుద్ధం జరిగితే భారత్కు మద్దతు ఇచ్చేటందుకు కూడా దేశాలన్నీ ఏదైతే అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా భారత్కు
సపోర్ట్ చేయాలనే దిశగా భారత ప్రభుత్వం కొన్ని చర్చలైతే జరుపుతూ ఉంది. దానికి సంబంధించి ఇది ప్రస్తుతానికి ఉన్నది. ఇక డీటెయిల్స్లో